భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. అన్నమయ్య సంకీర్తనలో వైవిధ్యం అనంతం. శ్రీవారి నిత్యసేవా వైభవాన్ని, కైంకర్యాన్ని అనన్య సామాన్యమైన పదజాలంతో, అద్భుతమైన తెలుగు పదాలతో వర్ణించిన ఘనత తాళపాక అన్నమయ్యదే. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని అనే ఈ సంకీర్తనలో స్వామివారికి జరిగే శుక్రవార అభిషేకాన్ని అన్నమయ్య మహత్తరంగా వర్ణించాడు. ఈ కంటి శుక్రవారము గడియలేడింట అనే సంకీర్తనని గాయకుడు వేణుమాధవ స్వరంలో విందామా? కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్ఠువలు రొమ్ముతల మొల జుట్టి తుమ్మెదమై ఛాయతోను నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి తట్టు పూనుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి వెండి పళ్ళ్యాల నుంచి దట్టముగా మేలు నిండ పట్టించి దిద్ది బిట్టు వేడుక మురియుచుండే బిత్తరి స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని కంటి. కంటి శుక్రవారము గడియలేడింట అంటే సూర్యోదయం తర్వాత 7 గడియల సమయంలో ఎల్లవేళలా అలమేల్మంగని అంటి పెట్టుకుని ఉండే ఆ స్వామిని అన్నమయ్య చూశాట. ఎలా చూశాడు? మహత్తరంగా ఆ స్వామికి అభిషేకం జరుగుతున్న సమయంలో ఈ అభిషేకాన్ని వర్ణిస్తూ చక్కటి పదాలని మనకి అన్నమయ్య అందించాడు. సొమ్ములన్నీ కడబెట్టి, ఆ స్వామికి ఉన్న సొమ్ములన్నీ కూడా పక్కకు పెట్టాట. కడబెట్టి పక్కకు పెట్టి సొంపుతో కోణము గట్టి చాలా అందంగా గోచి పెట్టాట. సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో కోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. కదంబం అంటే మిశ్రమం. ఆ పరిమళాల మిశ్రమాన్ని పన్నీరుతో కలిపి ఆ స్వామికి అద్దుతున్నట. కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతోన వేష్టువలు. వేష్టువలు అంటే వస్త్రాలు. ఆ తడిగా ఉన్న వస్త్రాలు ఆ స్వామికి చుట్టాట. చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి, మొత్తం అంతా కూడా చుట్టి నెమ్మది నుండే స్వామిని కంటి అంటాడు ఆయన. తుమ్మెద మైఛాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి అంటాడు. తుమ్మెద వర్ణంలో ఉన్నట్టు ఆయన నల్లగా ఉన్న స్వామిని అద్భుతంగా నేను కాంచాను అని అన్నమయ్య చెప్తాడు. తట్టు పునుగే కూరిచి, స్వామికి పునుగు గిన్నెతో చాలా మహత్తరమైన పరిమళాన్ని ఒక సేవగా అందిస్తారు తిరుమల దేవాలయంలో. తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచి నిప్పు పట్టి కరగించి, దాన్ని నిప్పులో కరగించి వెండి పళ్ళాల్లో తీసుకొస్తున్నట్ట. తీసుకొస్తే ఆ స్వామి చాలా మనోహరంగా ఆ సేవని ఆస్వాదిస్తున్నాడు శ్రీనివాసుడు. బిట్టు వేడుక మురియుచుండే అంటాడు ఆయన. బిట్టు అంటే చాలా శీఘ్రంగా. ఆ స్వామి ఎటువంటి వాడు? బిత్తరి స్వామి అంటాడు. బిత్తరి అంటే శృంగారమూర్తి, నిత్య శృంగారమూర్తి అయిన ఆ స్వామి ఎంతో గొప్పగా మహత్తరంగా జరిగే ఆ శుక్రవారాభిషేకాన్ని ఆస్వాదిస్తూ మనందరికి కూడా కనుల పండుగ చేస్తున్నాడు అంటూ చక్కటి తెలుగు పదాలని ఈ సంకీర్తనలో మనకు అందించాడు తాళపాక అన్నమయ్య. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం.